తిరుపతి నగరం నడిబొడ్డున అత్యంత విలువైన స్థలం చాళుక్య లాడ్జ్. దీనికి ఎంతో చారిత్రకమైన చరిత్ర ఉంది. ఈ ఈ స్థలాన్ని విక్రయించాలనేసి అని చెప్పి తిరుపతి కార్పొరేషన్లో అజెండా పొందుపరిచారు. అయితే దీనికి నగరపాలక సంస్థ మేయర్ కూడా ఆమోదించారు అనేసి అని చెప్పి కూటమికి సంబంధించిన అనుకూల మీడియాలో ఈ వార్త వచ్చింది. ఈ వార్తని పై మనతో మాట్లాడేందుకు నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. అందరికీ నమస్కారం. ఇవాళ ఆ వార్తను నేను కూడా చదవడం జరిగింది. ముఖ్యంగా ఒకటి ఫస్ట్ అందరికీ చెప్పేది ఏంటంటే, మేమందరం కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్. నేను కూడా కార్పొరేటర్ అయ్యాకనే మేయర్. ప్లస్ ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు. మేయర్గా కూడా నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను, దాన్ని ఎవ్వరు కూడా కాదనలేరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒక విధానపరమైనటువంటి నిర్ణయంతో ముందుకొచ్చింది. ఏంటంటే, ఈ స్మార్ట్ సిటీ ఏదైతే స్మార్ట్ సిటీ మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ ఆఫ్ అ సడన్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. సో కొన్ని రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి కోసము ఫండ్స్ కావాలంటే మీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ స్థలాలను మీరు విక్రయించుకోవడమో లేకపోతే పీపీపీ మోడ్లో కానీ ఇంకా ఏ విధంగా అయినా కానీ మీరు నిధులను సమకూర్చుకొని మీ పెండింగ్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేసుకోవాలనే ఒక చర్చ తీసుకురావడం జరిగింది. బట్ నేను ఒకటే అడుగుతున్నాను, అంటే నేను ముందుగానే దాన్ని రిజెక్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అటువంటి పెద్ద నిర్ణయాలను కౌన్సిల్ ఖచ్చితంగా చర్చ జరగాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ అభిప్రాయం తీసుకురావాలి, దీన్ని రాజకీయం చేయకూడదు. అందుకని కౌన్సిల్లోకి ఈ సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ నా స్టాండ్ కూడా ఈ విషయంలో చెప్పాను. మన కార్పొరేషన్ స్థలాలని విక్రయించుకోవడానికి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పాను. సో కౌన్సిల్లో కూడా అలాగే చెప్పాము. ఎందుకంటే కౌన్సిల్లో వచ్చినటువంటి ఏరియా ఏదైతే ఉందో అది చాలా ప్రైమ్ లొకాలిటీ. అటువంటి స్థలము కార్పొరేషన్కి ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. దగ్గరలో రైల్వే స్టేషను, బస్టాండ్, ఇంటర్మోడల్ బస్టాండ్ రాబోతోంది. 500 కోట్ల బడ్జెట్తో ఆల్రెడీ శాంక్షన్ అయింది, త్వరలో స్టార్ట్ కూడా అవుతుంది. అట్లాగే పిలిగ్రిమ్స్ కోసము కాటేజెస్ ఉన్నాయి అక్కడ, విష్ణు నివాసం కానీ శ్రీనివాసం కానీ ప్రముఖ ఆలయాలు ఉన్నాయి, తర్వాత కార్యాలయాలు, వీటన్నిటికీ సెంటర్ అది. చాలా అంటే హార్ట్ ఆఫ్ ది టౌన్ అనుకోండి. అది అంత ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి సైట్ని అమ్మడం అనేది ఈవెన్ తిరుపతి ప్రజలు కూడా హర్షించరు. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగానే కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. కాకపోతే విస్తృతంగా దీన్ని చర్చించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ చాలామంది కార్పొరేటర్స్ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు, సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. దాదాపు 42 మంది హాజరైతే 30 మంది కార్పొరేటర్లు కూడా దీనికి వ్యతిరేకంగానే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే మేడం, మీ పైన కూటమి అనుకూల మీడియా ఏదైతే ఉందో వారు ఈరోజు వార్త రాశారు. మీరు ఆ స్థలాన్ని విక్రయించేందుకు మీరు ఆమోదించినట్లు రాశారు మేడం. దీనిపైన మీరేమంటారు? అది చాలా పొరపాటు అండి. వాళ్ళకు తెలియాలి. ఎందుకంటే అంత పెద్ద మీడియా సంస్థ అది ఎలా రాయగలుగుతారు? ఎందుకంటే దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమోదాన్ని ఖచ్చితంగా ఎప్పుడైతే ఇప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, విధానాల్ని కౌన్సిల్కి తీసుకురావాలి కదా. కౌన్సిల్లో కార్పొరేషన్కి సుప్రీం ఏంటి? కౌన్సిల్లో ఆ చర్చ జరగాలి. ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కార్పొరేటర్ తమ అభిప్రాయాన్ని తీసుకురావాలి. కాబట్టి దాన్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని విక్రయించడం అనేది కౌన్సిల్ ఎవరు కూడా ఆమోదించలేదు. దీనిపైన కూటమి అనుకూల మీడియా ఏదైతే ఉందో వారు ఎవరు కూడా ఆమోదించలేదు అనేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా దీనిపై కార్పొరేటర్లు 30 మంది కూడా ఈ స్థలాన్ని విక్రయించడానికి ఆమోదించలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వారు ఖచ్చితంగా కౌన్సిల్లో పెట్టే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇటువంటిదైతే చేయము. ఈ తిరుపతికి ప్రైమ్లో ఉన్న
హాట్గా ఉన్న ఈ స్థలాన్ని విక్రయించడానికి ససేమిరా అనేసి అని అంటున్నారు నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష.